పాకిస్తాన్‌లో వరుసబెట్టి గుళ్ళు కూల్చేసి, అక్కడ ఉన్నటువంటి గురుద్వారాలను కూల్చేస్తున్నటువంటి సందర్భంలో, భారతదేశంలో కూడా అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ మెజారిటీ హిందువులు, సిక్కులు వీళ్ళున్నారు గాబట్టి, వీళ్ళెక్కడ తిరగబడతారోనని ఒక చట్టాన్ని జవహర్‌లాల్ నెహ్రూ 1947లో తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం భారతదేశంలో మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల జోలికి పోకూడదు. ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని జ్ఞానవాపి మసీదుకి సంబంధించినటువంటి ఇష్యూలో సుప్రీంకోర్టుకి ఇదే హైకోర్టుకి వెళ్తే అలహాబాద్ హైకోర్టు ముస్లిం సంఘాలకు ఒక షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. వారణాసిలోని కాశీ విశ్వనాథాలయం జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసి మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరించాలన్న అభ్యర్థనల అర్హతను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లు ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఆలయ పునరుద్ధరణ కోరుతున్న పిటిషన్లపై విచారణ 6 నెలల్లోగా పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. విచారణ కొనసాగించడానికి 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం అవరోధం కాబోదని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తన రూలింగ్లో పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలు యథాతథంగా కొనసాగించాలి. వాటి భౌతిక స్థితిలో ఎలాంటి మార్పులు చేయకూడదు. అయితే ఆయా స్థలాల మత స్వభావాన్ని నిర్ణయించడానికి ఈ చట్టం నిషేధించలేదని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తెలిపారు. ఆ స్థలాల మత స్వభావాన్ని సాక్ష్యాలాధారంగా నిర్ణయించాల్సింది కోర్టులేనని స్పష్టం చేశారు. జ్ఞానవాపి ప్రాంగణం హిందూ మత స్వభావాన్ని అయినా కలిగి ఉండాలి, లేదంటే ముస్లిం మత స్వభావాన్ని అయినా కలిగి ఉండాలి. అలా కాకుండా ఒకే సమయంలో 2 మతాలకు ప్రతిబింబించబోదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ అంశానికి జాతీయ ప్రాధాన్యం ఉన్నందున సత్వరం విచారణ పూర్తి చేయాలని, సాధ్యమైనంత వరకు 6 నెలల్లో ముగించాలని వారణాసి కోర్టుకు న్యాయమూర్తి ఆదేశించారు. కాశీ విశ్వనాథ ఆలయం కొంత భాగంలో గతంలో మసీదు నిర్మించారని, మళ్లీ ఆలయాన్ని పునరుద్ధరించాలని కోర్టు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. వీటిని వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతేజామియా కమిటీ, ఉత్తరప్రదేశ్ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు వేసిన 5 పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ఆలయ పునరుద్ధరణ కోరుతున్న పిటిషన్లను విచారించేందుకు వారణాసి కోర్టుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు ఈ వ్యవహారం తమ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని మసీదు కమిటీ ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగం సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం అంతా కార్బన్ డేటింగ్ ఇతర పద్ధతుల ద్వారా ఇటీవల శాస్త్రీయ సర్వే కూడా నిర్వహించింది.